నా పేరు కాలేష్, ఇక్కడ మేనేజర్ని మేడం. ఇది వచ్చి ఎస్ఎస్ క్యాబిన్స్. ఇప్పుడు దాకా మీరు కింద ప్రొడక్షన్లో మొత్తం గౌస్ గారు మీకు చూపించుంటారు ఎలా రెడీ అయితే క్యాబిన్స్ అనేది, ఎస్ఎస్తో ఎలా ఉంటుంది, ఎంఎస్తో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా ఇక్కడ అంతా మనకి వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అవుట్పుట్ అనమాట. ఎస్ఎస్ క్యాబిన్స్ అయితే ఇలా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్. లిఫ్ట్ లో మనకు యూజ్ చేసుకునే క్యాబిన్స్ కస్టమైజ్ ఉంటాయి మా దగ్గర. ఎస్ఎస్ లోనే ఇట్లా డిజైన్ ఉంటుంది, మిర్రర్ ఫినిష్ ఉంటుంది, ఇలా టైప్ ఆఫ్ సీలింగ్ డిజైన్స్, బ్లోవర్ డిజైన్స్ ఉంటాయి. కస్టమైజేషన్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇస్తాం. ఇక్కడ మధ్యలో గ్లాస్ వస్తుందండి, గ్లాస్ డోర్స్ వస్తాయి, మీకు చూపిస్తాను. ఓకే షూర్. ఇది ఎస్ఎస్ క్యాబిన్. ఇది టోటల్ గా మనకి గ్లాస్ లిఫ్ట్, క్యాప్సూల్ లిఫ్ట్ మీరు చూస్తుంటారు. మొత్తం మనకి గ్లాస్ తో కవర్ అయిపోతుంది స్ట్రక్చర్ అంతా. ఇప్పుడు ఈ మధ్య వాల్ సపోర్ట్స్ ఏం లేకపోయినా కూడా మనం ఐరన్ బీమ్స్ తో స్ట్రక్చర్ చేసుకొని దాన్ని గ్లాస్ తో క్లాడింగ్ చేసుకుంటాం. గ్లాస్ స్పేస్ లేదు లోపల అంటే మనం బిల్డింగ్ బయట నుంచి కూడా ఇలా ఇచ్చుకోవచ్చు, బయట కూడా ఇచ్చుకోవచ్చు, లోపల కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంటి బయట అంటే గ్లాస్ అంటే మనకి ఎవరైనా బ్రేక్ చేయొచ్చు కదా. ఇంటి లోపల అయితే విల్లాస్ లో, డూప్లెక్స్ లో అయితే మనం గ్లాస్ తో అయితే కనుక లుక్ వైజ్ బాగుంటుంది. కరెక్ట్. సో ఇది గ్లాస్ లిఫ్ట్ టోటల్ గా ఇలా వస్తుంది. పర్ఫెక్ట్.